ఫ్లో ఎక్కడైతే మరి ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేయడానికి బలూన్ సర్జరీ చేయాలి అని చెప్పినారు. ఫ్రైడే రోజు నేను డయాలసిస్లో ఉన్నాను. మరి అనుకోని విధంగా సీనియర్ నెఫ్రాలజిస్ట్ మరి నా అయిపోయే టైంకి తను వచ్చినాడు. వచ్చి మరి నా పరిస్థితిని చూసి మరి ఫ్లోలో ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది, ఇప్పుడు చేయవలసిన అవసరత లేదు అని తను చెప్పడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అయితే ఆ రోజు ఉదయకాలము మరి సేవకురాలు ప్రతిరోజు మేము వాగ్దానం విని దేవుని నామంన మేము బలపరచబడుతూ ఉన్నాము, సాయంకాల ఆరాధనలో కూడా. అయితే ఆ రోజు సేవకురాలు మరి ప్రార్థించింది, ప్రతి సర్జరీ కూడా కొట్టివేయబడును గాక అని. అంతేకాకుండా మరి చేసే ప్రతి కన్నీటి ప్రార్థన దేవుని కవిలలో ఉంటుంది అని మరి తను దేవుని మాటను మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచింది. కాబట్టి ఆ మాటలను మరి నేను జ్ఞాపకం చేసుకున్నాను. మరి డాక్టర్ ఆ రీతిగా చెప్పినందుకు మరి సాటర్డే రోజు జరగవలసిన ఆ బలూన్ సర్జరీ క్యాన్సిల్ చేయబడింది. మరి ఫిస్టులా మరి ఏదైతే డయాలసిస్ చేయబడుతుందో అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మరి సంతోషంగా మరి ఈ రీతిగా మీ ముందు నిలబడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవునికి. అదే రీతిగా మాకు దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థనలో మరి ఆత్మీయతలో దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. దైవజనుని ద్వారా మరి నన్ను జ్ఞాపకం చేసి ఉన్నాడని మరి మా హస్బెండ్ చెప్పినాడు. మరి ఈ రీతిగా దేవుడు మమ్మను ఎంతగానో మరి ఈ ప్రత్యక్షత, కల్వరి ప్రత్యక్షత మరి ఈ సంఘానికి మేము రావడంను బట్టి దైవజనుల ద్వారా అన్ని రీతులుగా ఆత్మీయంగా, ఆరోగ్యంగా అన్ని రీతులుగా మేము బలపడుతూ దేవునిలో ముందుకు సాగగలుగుతూ ఉన్నాము. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. మీ సహోదరిని మీరు గుర్తుపట్టే ఉంటారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ పీజీ కాలేజ్లో తను మరణ పడకలోనికి వెళ్ళింది ఆ సిస్టర్. అవును కదా సిస్టర్? 2019లో పీజీ కాలేజ్లో సాక్ష్యం ఇచ్చింది సిస్టర్. మరణ పడకలో నుంచి దేవుడు లేపాడు. హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ వచ్చి తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మమ్మీ డాడీ చాలా బలంగా భారంతో ఈ బిడ్డ కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. మరణ పడక నుంచి ఈ బిడ్డను అప్పుడు లేపుకున్నాడు. అప్పటి నుంచి సిస్టర్ మీరు డయాలసిస్లో ఉన్నారు. ఇప్పటి వరకు మీకు ఏ ప్రాబ్లం లేదు. మమ్మీ డాడీ అప్పుడు ప్రార్థన చేసినప్పటి నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు. మొన్న చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను రెగ్యులర్ గా మీరు మందిరానికి వస్తూ నమ్మకంగా ఉండండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కుటుంబంగా కూడా మేము ఎంతగానో దీవించబడుతూ ప్రార్థనలో ఆధ్యాత్మికంగా మేము ఎదగగలుగుతున్నాము. మహిమ కలుగును. నా పేరు ప్రీతిక, నేను సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాను. మేము డైలీ మార్నింగ్ వాగ్దానం, ఈవినింగ్ లైవ్ చూస్తున్నాను మమ్మీ. నా యొక్క చిన్ని సాక్ష్యం ఏంటంటే, నేను థైరాయిడ్తో సఫర్ అవుతున్నప్పుడు డాడీ స్వస్థత ప్రార్థన చేశారు మమ్మీ. మీకు ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ చేతులు పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించమని చెప్పినప్పుడు నేను నా గొంతు దగ్గర చేతి పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించినాను మమ్మీ. ఒక 2 days తర్వాత నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి మమ్మీ. ఈ యొక్క చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ఆ సాక్ష్యం ఏంటంటే, మా పాపకి రీసెంట్గా ఫీవర్ వచ్చింది. అప్పుడు ఏసయ్యా నేను సాక్ష్యం చెప్తాను అన్నప్పుడు లైవ్లో మేము ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించినప్పుడు జ్వరం తగ్గింది. అదేవిధంగా చర్చి ప్రతిష్ఠత దినం రోజు 24th మా పాపకి 2 చేతులకి ర్యాషెస్ వచ్చినాయి. ఎక్కడ వరకు అంటే మో చేతి వరకు రెడ్డిష్గా కందిపోయింది. పాప ఎంతో ఏడ్చిందనమాట. ఎంతంటే మా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ర్యాషెస్ మొత్తం బొబ్బలు వచ్చేసినాయి అనమాట. ఎంతంటే మో చేతి వరకు. ఇంకా అయితే నేనైతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళము. ఆ రోజు చర్చి ప్రతిష్ఠిత దినమమ్మ, మేము లైవ్ చూస్తున్నాము, ప్రార్థనలో ఏకీభవించాము. ఏసయ్యా నేనైతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళము, డాక్టర్ కంటే పరమ డాక్టర్ నీవని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు అమ్మ మిరాకిల్గా 2వ రోజుకి మొత్తం ర్యాషెస్ అన్నీ తగ్గిపోయి నార్మల్గా అయిపోయింది అమ్మ స్కిన్. అదొకటమ్మ సాక్ష్యము. ఇంకోటి ఏంటంటే, మా బాబుకి కూడా 10th క్లాసులో దేవుడు కృప చూపించి అసలు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎంతో డల్గా ఉన్న మా బాబుని స్కూల్ టాపర్స్లో ఒక మెంబర్ లాగా అన్ని సబ్జెక్ట్స్లో దేవుడు మంచి మార్క్స్ రావడానికి చూపించాడు కృప. ఈ సాక్ష్యం దేవుడు దీవించాలని, ఇదే విధంగా ప్రతి విషయంలో మమ్మల్ని సాక్షిగా దేవుడు నిలబెట్టాలని, ఇలా మరలా మేము సాక్ష్యం చెప్పాలని మా ప్రార్థనని అయ్యా ఈ సాక్ష్యాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చటానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నవి, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్ లో అనేక మంది గ్రౌండ్ లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి, ఆదివారం ఆరాధనలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు చాలా వాక్యం మీరు చాలా బాగా చెప్పే ఈరోజు. ఆ వాక్యం చెప్పడం వల్ల మా ఆత్మ ఎంత విశ్వాసం పొందింది. అనేకమైన బిడ్డలు రావాలి ఇక్కడికి, వాక్యం వినాలి. వింటేనే అనేక ఆత్మలు నశించిపోకుండా దేవుడి పక్షాన, ప్రభు యేసుక్రీస్తు పక్షాన ఉండాలని అందరం ఆశపడుతున్నాం. చాలా బాగా వాక్యం జరుగుతూ ఉన్నది. అయ్యగారు చెప్తున్నారు బట్టి దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క దుర్దినాలలో ఈ యొక్క వాక్యము విస్తరించుతున్నందుకు కులము గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా విస్తరించబడుతున్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా దేవుని కనుగొని దేవుని జ్ఞానంలో బ్రతకాలని, దేవుని కోసమే జీవించాలని, దేవుని కోసమే వాడబడాలని అందరూ ఇక్కడికి వచ్చిన వారు దేవునిలో సంతోషించి నిమ్మలముగా ఆశీర్వదించుతూ అభివృద్ధి చెందుతూ ఈరోజు దేవుని వాక్యం మా హృదయానికి తాకింది. ఎంతగానో మా హృదయంలో మార్పు జరిగి దేవునికి మా హృదయాలు సమర్పించుకొని వాక్యంలో ఎంతగానో ఆనందిస్తున్నాం. మీరు కూడా దేవుని తెలుసుకొని ఇంకా దేవుళ్ళు ఆనందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనుకోకుండా ప్రేయర్కి రావడం జరిగింది. మేము ఎంతో భారంతో వచ్చాము మేము ఇక్కడికి. దేవుడు వాక్యాన్ని బట్టి మేము ఎంతో బ్లెస్ అయ్యాము. నేను వచ్చినప్పుడు నాకు ఈ బ్యాక్ పెయిన్, చాలా పెయిన్ ఉండే. బ్రదర్ చెప్పిన వాక్యం ద్వారా మా ఇద్దరిలో ఉన్న సిక్నెస్ పోయింది. ఎంతో యాక్టివ్నెస్ అన్నమాట. మీరు కూడా వచ్చి ఈ ప్రామిస్ ల్యాండ్కి బ్లెస్ అవ్వాలని యేసునామమున అడుగుతున్నాను. ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రామిస్ ల్యాండ్కి నేను వచ్చాను. ఈ బ్రదర్ చెప్పిన వాక్యాలు ఆన్లైన్లో వినడం అవన్నీ చేస్తూ ఉంటాను. చాలా ఆత్మీయంగా చాలా మేలు పొందుకున్నాను నేనైతే. ఇక్కడ బ్రదర్ చెప్పిన వాక్యం వల్ల ఎంతోమంది ఇంకా దేవుని సన్నిధికి రావాలి, ఇంకా బలం పొందుకోవాలి, ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. చదుదాం. 1 యోహాను 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులము. మనము ఎవరము? లోక సంబంధులకు రాయటలే యోహాను. దేవుని సంబంధులకు, దేవుని బిడ్డలకి రాస్తున్న లెటర్ ఇది. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. 2 ఆత్మలు ఇక్కడ కనబడుతున్నాయి. సత్య స్వరూపి ఆత్మ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ. రెండోదిగా భ్రమపరిచే ఆత్మ. ఈ 2 ఆత్మలట రూలింగ్ ద చర్చ్, సార్వత్రిక సంఘంలో ఉన్నాయి. ఇవి 2 పని చేస్తున్నాయి. సత్యస్వరూపి ఆత్మ, భ్రమపరిచే, దురాత్మ నుంచి యాక్టివేట్ అయ్యే భ్రమపరిచే ఆత్మ. సత్యస్వరూపి ఆత్మ
భ్రమపరిచే ఆత్మగా ఎప్పుడు మారుతుందంటే ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన లేకపోవటం బట్టి, వాక్యము లేకపోవటం బట్టి, సహవాసము లేకపోవటం బట్టి. మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ యాక్టివేట్ అయినాడు, ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సత్య స్వరూపి ఆత్మ మనలో పరిపాలిస్తున్నాడు. అయితే ప్రార్థనకి మనం నెగ్లెక్ట్ చేసిన, వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి మనం నెగ్లెక్ట్ చేసిన, సహవాసానికి మనం నెగ్లెక్ట్ చేసిన, చాప కింద నీరులాగా వచ్చేస్తాడు. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయి నీరు లేని చోటు తిరుగుతూ ఉంటుందట. తిరుగుతూ ఉంటుంది. అప్పుడు దానికి ఒక ఆలోచన వస్తుందట, నేను విడిచిపెట్టి వచ్చిన నా గృహానికి నేను వెళ్ళిపోతానట. దాని గృహం అట అది. మనం మొదటిగా ఆ గృహంలో పరిశుద్ధాత్మ సన్నిధి మండుతూ ఉన్నది. ఆమెన్. అది వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయి అరణ్యంలో తిరుగుతా ఉన్నది, నీరు లేని చోట తిరుగుతున్నది, ఎంటీ ప్లేస్లో తిరుగుతున్నది. ఆ ఎంటీ ప్లేస్లో ఉంటూ మరలా వస్తుందట నీ దగ్గరికి. నీ కుటుంబంలోని వ్యక్తిగత జీవితంలో ఫుల్నెస్ కనబడితే మరలా ఎంటీ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. కానీ నీ గృహము ఎంటీ అయితే ఆ ఎంటీ నుంచి ఈ ఎంటీకి వచ్చేస్తుంది. చాలా డేంజర్. దీనికి రెమెడీ ప్రార్థన. హల్లెలూయా. చాలా సార్లు మన జీవితంలో సడన్గా డౌన్ఫాల్ అనేది మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో సడన్ అటాక్ అనేది జరుగుతుంది. ఈవిల్ ఫోర్సెస్ అనేటివి డామినేట్ చేస్తుంటాయి. ఆ టైంలో మనం గమనించాలా, ఎప్పుడు ఒక్క మాట అనని నా భర్త ఎందుకు అంత భయంకరమైన మాట అన్నాడే, ఎప్పుడు నా భార్య అట్లా బిహేవ్ చేయదు, ఎందుకు అంత ఆరోగెంట్గా బిహేవ్ చేసింది, రూట్గా మాట్లాడింది, ఎప్పుడు మన బాబు అంతగా రఫ్గా మాట్లాడలేదండి, ఎందుకంత రఫ్గా మాట్లాడినాడు, పాప ఎప్పుడు చెప్తే వింటది, సడన్గా ఎందుకు ఆ సిమ్టమ్స్, ఆ సైన్స్ మన ఫ్యామిలీలో కనబడ్డాయంటే ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. ఆ టైంలో వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ వేయొద్దు. వద్దంటే వెళ్ళింది, స్నేహితులు ఫ్రెండ్స్తో వెళ్ళింది, ఆ పార్టీకి వెళ్ళింది, ఇట్లా బిహేవ్ చేస్తుంది. నేను చెప్పిన వానికి ఫ్రెండ్స్తో వెళ్ళకరా, ఫంక్షన్కి వెళ్ళకరా అంటే వెళ్ళిండు, ఇట్లా బిహేవ్ చేస్తుండు. వాళ్ళ మీద వీళ్ళ మీద మనము బ్లేమ్ వేయటం కాదు, మన ఆత్మీయ స్థితి ఎట్లున్నదో ఒకసారి చెక్ చేసుకోవాలా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సడన్గా ఎందుకు నీ భర్త అట్లా మాట్లాడుతున్నాడు, సడన్గా నీ భార్య, నీ పిల్లల బిహేవియర్లో ఎందుకు చేంజ్, ఎక్కడనో ఆ ప్రేయర్ ఫ్లో అనేది జామ్ అయిపోయింది. ఆ కాతురానా మాంది షియాలా, ఆ హోలీ స్పిరిట్ ఫ్లో ఆగిపోయింది. ఆ ఫ్లో ఆగిపోయినప్పుడు భ్రమపరిచే ఆత్మ ఎంటర్ అవుతుంటది. అసమాధానం, వెలితి, డ్రైనెస్ అంత ఇంట్లో కమ్ముకుంటుంటది వ్యక్తిగత జీవితంలో. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతున్నది. దుప్పెట నీటి వాగుల కోసము పరిగెత్తుతూ ఉంటుందట. ఎక్కడ నీటి వాగులు కనబడతాయో అని పరిగెత్తుతూ ఉంటుందట. ఎందుకంటే వెనకాల సింహమో ఒక చిరుతపులో వెంటాడుతున్నది, చేస్ చేస్తుంది. ఇది పరిగెత్తుతున్నది, వెనకాల ఒక భయంకరమైన జంతువు చేస్ చేస్తుంది. అది మరలా
వేగంగా పరిగెత్తాలంటే దానికి నీటి వాగులు కావాలా. చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. నీటి వాగులు దొరకకపోతే అవుట్. అపవాది తినేస్తుంది, శత్రువు మింగేస్తుంది. కాబట్టి నీటి వాగుల కొరకు వెతుకుతూ ఉంటుందట. ఎప్పుడైతే నీటి వాగులు దొరికినాయో అది బ్రతికినట్లేక మళ్ళా నీళ్లు తాగుతుంది, శత్రువుకు దొరకకుండా పారిపోతుంది. హల్లెలూయా. ఇక దొరకదు, ఇక ఇంపాసిబుల్. ఇక ఆ నీటి వాగులే పరిశుద్ధాత్మ, సత్యస్వరూపి అగు ఆత్మ. చప్పట్లు కొట్టాలా. ఈ ఫ్లో, ఈ నీటి వాగులు నీకు ఎక్కడ దొరుకుతాయంటే జస్ట్ ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనలో ఉంటే నీటి వాగులు దొరకటమే కాదు, నీ స్పిరిచువల్ లైఫ్లో యూ విల్ హ్యావ్ అ పర్ఫెక్ట్ డిసర్న్మెంట్. పర్ఫెక్ట్ డిసర్న్మెంట్ అంటే స్పష్టంగా, క్లియర్గా నువ్వు వివేచిస్తావు ఏది నమ్మాలో ఏది నమ్మద్దు. ఈ నీటి వాగులు దొరకగానే, ప్రేయర్ లైఫ్ రెస్టోరేషన్ జరగగానే దేవుణ్ణి కనపరుస్తావు, ప్రజలని సంతోషపరచలేవు. కాబట్టి ఇవి రెండు కూడా కంటిన్యూస్గా క్రైస్తవ కుటుంబాలలో వెంబడిస్తూ ఉంటాయి. సత్యస్వరూపి ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. బీ కేర్ఫుల్. నేను దైవజనుడిగా, ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను ఖచ్చితంగా నిలబడగలుగుతానని. ఇంపాసిబుల్. నేను నిలబడగలుగుతా, ఐ కెన్ ఓవర్కమ్ ఎవ్రీ టెంప్టేషన్. నెవర్. దావీదునే పడగొట్టింది, సంసోనునే పడగొట్టింది సాతాను. నువ్వెంత నేనెంత కొట్టేస్తాడు వాడు. అందుకనే మనకి ఖచ్చితంగా దేవుడు కావాలా. చప్పట్టుకుంటుండంత. దేవుని తర్వాత నీకు దైవజనుడు కావాలా. యు నీడ్ శామ్యూల్ టు ఓవర్కమ్ ఫిలిస్తైన్స్, అమలెకైట్స్. దైవజనుడు కావాలా నీకు. ప్రతి శత్రువును జయించటానికి మీడియేటర్ కావాలా. ఫైనల్గా సహవాసం కావాలా. ఇవి మూడు చాలు మనకి. ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా, పేదవాడివైనా ఈ మూడు సంపాదించుకో. నేను ఎవరైనా బయటి దేశాలకు వెళ్తున్నాను పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఈ మూడు ముందు సంపాదించుకో. ఉద్యోగం కంటే ముందు ఈ మూడు సంపాదించుకో. ఫస్ట్ ఇవి సంపాదించుకో. ఒక దైవజనుని, ఒక సహవాసాన్ని సంపాదించుకొని అప్పుడు ఉద్యోగం కోసం వెతుకో. ఉద్యోగం కోసం తిరిగితే ఇవి లేకపోతే ఉద్యోగం రాదు నీకు. ఇవి సంపాదించుకో, ఉద్యోగము నీ తలుపు దగ్గరికి వచ్చి తట్టుతుంది, ఐఎమ్ రెడీ అంటుంది అంతే. హల్లెలూయా. కాబట్టి భ్రమపరిచే ఆత్మ, సత్యస్వరూపి ఆత్మ, ఇవి రెండు కంటిన్యూస్గా నిన్ను ఫాలో అవుతుంటాయి. నీకు ప్రార్థన ఉంటే సత్యస్వరూపి ఆత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంటుంది. ప్రేయర్ లైఫ్ కానీ కొంచెం డౌన్ కాగానే సత్యస్వరూపి ఆత్మ వలనే యాక్టింగ్ చేస్తూ వచ్చేస్తుంది. ఏంటిది? భ్రమపరిచే ఆత్మ. హల్లెలూయా. ఒక యవనస్తుడు ట్రైన్ కింద పడి చనిపోయినాడు. మంచి విశ్వాసి ట్రైన్ కింద పడి చనిపోయినాడు. చనిపోగానే అందరు వెళ్ళి ఆ బాడీని తీసుకున్నారు. కానీ ఆయన పాకెట్లో ఒక పేపర్ ఉన్నది. ఏమన్నదంటే, దేవుడు అన్నాడట, నువ్వు నాకు చాలా ప్రియకుమారునివి, నువ్వు నా దగ్గరికి వచ్చేసే అన్నాడట. ఎవరు? దేవుడు అన్నాడట, నువ్వు నాకు చాలా ఇష్టం, నీవు ఈరోజు పట్టాల మీద పడి ట్రైన్ కింద పడి త్వరగా చచ్చిపో, నువ్వు త్వరగా నా దగ్గరికి వచ్చేస్తావు, నువ్వంటే నాకు ఇష్టం అని దేవుడు అన్నాడట. ఆ లెటర్లో రాసి పెట్టినాడు. చూడండి, అపవాది అయిన సాతాను ఎంత మోసం చేసినాడు ఆ యవనస్తుని. భార్య ఉన్నది, ఈ విశ్వాస అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడినాడు ఆమెను వివాహం చేసుకోమని. ఏమైనా అర్థం ఉందా నీకేమైనా? భార్య ఉన్నది, పిల్లలు ఉంటేనట, రాత్రి దేవుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. చాలా పేద ఆమె, భర్త చనిపోయినాడు, ఆమెని నువ్వు లిఫ్ట్ చేయాలి కదా, నీకు డబ్బు ఉంది కదా, ఆమెను లిఫ్ట్ చేయటానికి ఆమెను పెళ్లి చేసుకో. రాత్రి దేవుడు మాట్లాడిండట. ఇది ఆత్మ సత్యస్వరూపి ఆత్మనా, భ్రమపరిచే ఆత్మనా?
హల్లెలూయా. రాత్రి దేవుడు నాతో మాట్లాడిండు, నువ్వు చదవనే చదవద్దు, నేనున్నా కదా నీకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఇవ్వబోతున్నా, మంచిగా నిద్రపో అన్నాడట పరిశుద్ధాత్మ దేవుడు. ఒక యవనస్తురాలు చెప్తుంది, చాలా టైర్డ్ అయిపోయిన బిడ్డ, నువ్వేం బాధపడకు, నువ్వు మంచిగా నిద్రపో, చదవనే చదవకు, నువ్వు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి కూర్చో, నేను నీ ఎగ్జామినేషన్ అంతా కూడా రాస్తా, నీకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఇస్తా అన్నాడట. ఎవరు? పరిశుద్ధాత్మ అన్నాడట. వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నది. 100కి 100 మార్క్స్ రాలే, 100కి 0 వచ్చినాయి. చప్పట్లు కొట్టండి అంతా. ఎందుకు ఇట్లా వచ్చినాయి పాస్టర్ గారు అంటే, రావా మరి? నీతో సత్యస్వరూపి ఆత్మ మాట్లాడలే, భ్రమపరిచే ఆత్మ. హల్లెలూయా. ఒక యవనస్తురాలు వచ్చి ఉంటుంది, పాస్టర్ గారు నేను ఆయననే వివాహం చేసుకుంటా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయననే వివాహం చేసుకుంటా. ఈమె వయసు ఎంత? 24 years. ఆయన వయసు ఎంత? 44 years. దేవుడు అంటున్నాడు, పాస్టర్ గారు ఆయనను వివాహం చేసుకోమంటున్నాడు. యంగ్ గర్ల్, ఏమని పిచ్చి పట్టేదని కావాలి, 44 years ఏజ్ ఉన్నాయని ఎట్లా చేసుకోమంటాడో. లేదు పాస్టర్ గారు నాతో మాట్లాడినాడు. నా 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 నీతో మాట్లాడింది పరిశుద్ధాత్మ కాదు, భ్రమపరిచే ఆత్మ. బీ కేర్ఫుల్. అందుకని పౌలు ఒక మాట అంటాడు, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద దృష్టి ఉంచు. మారు మనసు లేదు పాస్టర్ గారు, ఆయనకి యవనస్తునికి మారు మనసు లేదు. అప్పుడప్పుడు మద్యం తాగుతాడు, రోజుకు 3 సిగరెట్స్ తాగుతాడు, ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటాడు. అంతకు తప్ప వ్యసనాలు లేవు, చెడు హ్యాబిట్స్ లేవు. మారు మనసు కూడా ఇంకా పొందలే, లోక సంబంధంగానే బ్రతుకుతున్నాడు. మాకు ఒక ఆలోచన వచ్చింది, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాస్టర్ గారు. హీఈస్ ఎర్నింగ్ అట్లీస్ట్ 1.5 lakh. కారు ఉంది, సొంత ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బు సంపాదన ఉంది. కానీ మారు మనసు పొందలే, లోక సంబంధంగా ఉన్నాడు. ఆ అలవాట్లు అంత భయంకరమైనవి కావు. మా పాపని ఇద్దాం అనుకుంటున్నా, కైసాదేత ఎందుకు ఇద్దాం అనుకుంటున్నావు అంటే, మా పాప వివాహం చేసుకుంటే ఆ యవ్వనస్తునికి మారు మనసు వస్తుందట. మా పాప వివాహం చేసుకుని సువార్త చెప్తే మారు మనసు వస్తుంది. మీ పాప వెళ్ళటం కాదు కానీ మీ పాపని లాగేసుకుంటుంది. అది దశమ భాగం ఎందుకు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా అంటది. ఎందుకు మందిరానికి వెళ్ళాలా అంటది. ఎందుకు ప్రార్థన చేయాలా, 5 నిమిషాలు ప్రార్థన చేస్తే తెలియదా, మన బాధలన్నీ ముందుగానే వేసేకి తెలియదా అని మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది. సార్వత్రిక సంఘం, ఐ లవ్ యూ ఎవ్రీబడి, ఇది అర్థం కాని శత్రువు. ఇది వచ్చేసి ఏం చేసేస్తుంది అంటే మన మైండ్ని అంతా కూడా డిస్టర్బ్ చేస్తుంది. స్పిరిచువల్ లెవెల్స్ అన్ని డౌన్ అయిపోతుంటాయి. అందుకనే ఏలియా ఒక మాట అంటాడు, బయలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, 1 రాజులు 18:21 ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్యలో తడబడుదురు. ఏంటిది తడబడటం? ఈ భ్రమపరిచే ఆత్మ ఉంటే తడబడతాం. కన్ఫ్యూషన్ ఉంటుంది, కన్ఫ్యూషన్కి గురి చేస్తుంది. వెళ్ళాలనా వద్దా, ఆ దేశానికి వెళ్ళాలనా వద్దా, వ్యాపారం స్టార్ట్ చేయాలా వద్దా, ఆమెను వివాహం చేసుకోవాలా వద్దా, ఈ కన్ఫ్యూషన్స్ని క్రియేట్ చేస్తుంది ఈ భ్రమపరిచే ఆత్మ వచ్చినప్పుడు. అందుకనే ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్తున్న బిడ్డ మీ అందరికీ, మనమందరము ఎవరి కంట్రోల్లో ఉండాలంటే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. తండ్రి, ఎంతమంది ఈ వర్తమానం విన్నారో, టీవీ వ్యూవర్స్ ఎంతమంది విన్నారో, ఈ అంత్య దినాలలో చివరి రోజులలో అపవాది యొక్క ఉచ్చుళ్లలో పడకుండా తగిన జాగ్రత్తలు ఇచ్చిన పరిశుద్ధాత్మ నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
మార్చి 7వ తారీఖు నుంచి 40 దినాల ఉపవాసాలు ప్రారంభించబడబోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, రెండోదిగా బెల్లంపల్లిలో, నెక్స్ట్ ఆన్లైన్లో ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 ఆన్లైన్లో. ఒకవేళ నేరుగా వచ్చి ప్రామిస్ ల్యాండ్కి వచ్చి పాల్గొనేవారు 40 దినాలు, బెల్లంపల్లికి వచ్చి పాల్గొనేవారు పాల్గొనండి. 40 దినముల ప్రార్థనల ద్వారా శక్తి కలిగిన కార్యాలు మనం చూడబోతున్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ బహుబలంగా పరిశుద్ధాత్మ సహాయంతో జరుపుకోబోతున్నాం. ఈ 40 డేస్ దేవుడు మనకిచ్చే అవకాశం ఉపయోగిద్దాం, ప్రార్థిద్దాం, ప్రభువుకు సమీపంగా వెళ్దాం. 40 దినాలు కూడా బలమైన కార్యాలు, ఆత్మ సత్యాలు నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. 40 దినాలు మార్చి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 15 వరకు 40 దినాలు జరగబోతున్నాయి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక.